పాత రాజకీయం తెలంగాణలో పక్క జరుగుతాయా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొండల్లో ఉన్నటువంటి కొండలో ఎందుకు పోయినావు కొండలో ఎందుకు పోయినావు నువ్వు మాట్లాడే విధానం వాళ్ళకి తెలుదా నన్ను లాగకు నువ్వు అడిగిన దానికి రాజకీయాలంటే డబ్బు సంపాదించడం కోసం కాదు, సేవ కోసం, సేవ చేసి ప్రజల మన్నలను పొందడం కోసం అని నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రార్థిస్తే వరాలు ఇస్తాడో లేదో చాలా మందికి తెలియదు. నిజంగా పవన్ కళ్యాణ్ దృష్టికి ఏ సమస్యనైనా తీసుకెళ్లినా, ఏదైనా అవకాశం కావాలన్నా, మా స్కూలుకో మా ఊరుకో ఏదైనా కావాలన్నా, ఎవరైనా వాస్తవంగా మంచి మనస్సుతో అడిగితే అది వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ గారు గ్రహిస్తే తప్పనిసరిగా ఆ సహాయం చేసే గొప్ప వ్యక్తి, మనుషుల్లో దేవుళ్ళ నిలిచిపోయాడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా కంప్యూటర్లు అడిగిన పిల్లలకు కానీ, అలాగే మొన్న ప్రపంచ కప్ గెలిచి వచ్చినటువంటి అందుల క్రికెట్ మ్యాచ్లో వారిని ప్రోత్సహించాలని ఆఫీసుకు పిలిపించి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు సొంత డబ్బులు ఇచ్చి ప్రోత్సహించిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆనందంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు మాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని ఎన్నో విధాలుగా చెప్పుకుంటున్నారు. అలాంటి నాయకులు, అలాంటి గొప్ప నాయకుడు కావాలని చెప్పి ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంది కోరుకుంటున్నారు. నిజంగా 5 లక్షలు ఇవ్వటమే కాకుండా అందులో క్రికెట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, మా గ్రామానికి 2 గ్రామాలకి రోడ్డు లేదు అన్నా, మాకు రోడ్డు వేయించన్న 3 రోజుల్లోనే, 1 రోజులోనే శాంక్షన్ చేయించి 6 కోట్ల రూపాయల పైబడి శాంక్షన్ చేసిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా రాజకీయ నాయకుల్ని ఎప్పుడో చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. పూర్వం ఒకప్పుడు ఫలానా రాజకీయ నాయకుడు ఈ రకంగా దేశానికి సేవ చేశాడు, రాష్ట్రానికి సేవ చేశాడు, అలాగే ఆయన నియోజకవర్గానికి సేవ చేశాడని చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి చరిత్ర పుటల్లోంచి పుట్టినటువంటి ఓ తారా జువలాగా ఈవేళ ప్రశ్న పెట్టిన రాజకీయాల్లోకి ఒక వెలుగులా వచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. సొంత డబ్బులతో, కష్టార్జితంతో అతను పార్టీని నడుపుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ అలా ముందుకెళ్లే నాయకులు ఇప్పుడు కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు 100 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిచి 1000 కోట్లు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఆర్థిక నేరస్తులుగా మారిపోయినటువంటి రాజకీయ నాయకులకు ఒక దిక్చూసిగా పవన్ కళ్యాణ్ గారు వారికి బుద్ధి చెప్పే విధంగా ముందుకు వెళ్తున్నాడు. కనీసం పవన్ కళ్యాణ్ని చూసైనా అట్టడుగున్నటువంటి పేద వర్గాల్ని ఆదుకోవాలి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు. రాజకీయాలంటే డబ్బు సంపాదించడం కోసం కాదు, సేవ కోసం, సేవ చేసి ప్రజల మన్నలను పొందడం కోసం అని నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ చూస్తే చాలా మంది భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఇలాంటి గొప్ప రాజకీయ నాయకుడు మన రాష్ట్రాల్లో ఉంటే మనము దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఉండదు కదా అని భయపడుతున్నారు. నిజంగా సేవ చేయాలని ఆలోచిస్తున్నా ఇప్పుడున్న రాజకీయ నాయకులు. ఓకే సార్, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు, ఆయన సేవలు చేస్తున్నారు అంటున్నారు. కానీ ఆయన ఒక డిప్యూటీ సీఎం, మన గెలవకు ముందు ఢిల్లీ 10 సార్లు తిరిగాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యి కేంద్రం వెళ్ళటం లేదు, నిధులు తేవడం లేదు, రాష్ట్రానికి ఆయనకి పదవి తగ్గట్టు ఏమన్నా పనులు చేశాడా అనే ఒక ప్రశ్న అనేది ఉంది. దాని గురించి కళ్ళుండి గుడ్డువాడిగా ప్రవర్తించేవాడికి, నోరుండి మోగవాడిగా ప్రవర్తించేవాడికి రాజకీయ నాయకులు నేను చెప్పలేదు. నిజంగా ఈ రోజు పంచాయతీ వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేసి వేళ 2150 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ప్రతి పంచాయతీ, ప్రతి పల్లె కూడా అద్భుత ప్రగతిలో ముందుకెళ్ళడానికి దోహదం చేసిన వ్యక్తి ఎవరున్నారండి? ఈ మన ఇండియాలోనే మొట్టమొదటి సారిగా అంత నిధులు తీసుకొచ్చి పంచాయతీ వ్యవస్థను బాగు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆయన పదవి వచ్చిన తర్వాత నిజంగా ముందుగా ఎవరి గురించి ఆలోచించాలి? అట్టడుగునున్నటువంటి వర్గాల వారిని, ఎలాంటి అభివృద్ధి లేని వర్గాల వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని మనం సేవా కార్యక్రమం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా, కింద స్థాయి నుంచి మొదలు పెట్టాలని చెప్పి కొండల్లో ఉన్నటువంటి కొండ కోయలు వారి జీవితాలు ఇప్పటికీ ఎన్నో దుర్భరంగా ఉన్నాయి. వారికి ఏదన్నా అనారోగ్య సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్ళాలంటే హాస్పిటల్ లేవు, కనీసం రవాణా సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొండల్లో ఉన్నటువంటి ఎక్కడ లేదు. కొండలో ఎందుకు పోయినావు నువ్వు? కొండలో ఎందుకు పోయినావు? హైదరాబాద్ లోనే ఉన్నది కదా, ప్రపంచంలోనే ఉంది. పక్క నన్ను లాగకు, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు. కొండలో ఎవరున్నారు? మాట్లాడుతున్నాను కదా నేను. అరే నేను నిలబడ్డానయ్యా, మాట్లాడు. అలా ఏం చేసిండు పవన్ కళ్యాణ్? అలాంటి దుర్భర జీవితాలని గడుపుతున్నటువంటి కొండల్లో ఎవడున్నాడు? ఉన్నటువంటి ట్రైబల్స్ ని ప్రపంచంలో ఉన్నారు, జనజీవనంలో ఉన్నారు. కొండల్లో ఇలాంటి వ్యక్తి ఉంటే మనం ఏం మాట్లాడతాం? కొండల్లో అరే మందు తాగుతానయా, కొండల్లో ఎవడున్నాడు? చెట్లకి నువ్వు చెప్పొద్దు, నేను మానవుని కాదు, మానవుడు కదా. పబ్లిక్ నుండి. ఒక 2 నిమిషాలు మాట్లాడి నువ్వు సోది గురించి చెప్పొద్దు, నిజంతో మాట్లాడు. నేను రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలు మాట్లాడుతున్నాను. దూరం వెళ్ళాను. ఆంధ్ర రాజకీయం తెలంగాణలో పక్క జరుగుతాయా? మళ్ళీ ఆంధ్రలో తెలుగు ఉందా? రాజకీయం గురించి మాట్లాడుతున్నా అని చెప్పు. ఆంధ్ర అంటే పోతుంది తెలంగాణకి. మీ జీవితంలో మారవా నువ్వు? ఎవరు నువ్వు నువ్వెవరు? ఏం జరుగుతుంది సంఘటన? మీరెవరు? ఏం మాట్లాడుతున్నా నేను? ఆంధ్ర గురించి మాట్లాడుతున్నాను, నువ్వు అన్నావు. రాజకీయాల గురించి మాట్లాడుతున్నా. అందరి గురించి మాట్లాడుతున్నాను చెప్పాలా? ఆంధ్ర గురించి అలా చెప్పొద్దు. అరే అనకు. అరే అంటే తలకాయ పోయా. మా కుర్రోళ్ళు ఏం చేస్తారు? నువ్వు మాట్లాడే విధానం వాళ్ళకి తెలియదా? డిబేట్ డిబేట్ అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడు. అనవసరం డిస్కషన్ పెట్టుకుని మందు దాకా ఆనందం డాన్స్ అయ్యి ఆనందం పొందు. నువ్వు ఆంధ్ర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్